అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. విశాఖ తీరంలో 6 మత్స్యకారులు గల్లంతై ఇప్పటికే 30 గంటలకు పైగా గడుస్తోంది. ఇంకా వాళ్ళ ఆచూకీ తెలియని పరిస్థితి. ఇంకోవైపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నా కూడా వాతావరణం సహకరించట్లేదు. వాతావరణం సహకరించకపోవటంతో సెర్చ్ ఆపరేషన్ కూడా కష్టమవుతుంది అని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎక్కడున్నా సరే వాళ్ళు సురక్షితంగా తిరిగి రావాలని, గంగమ్మ తల్లి వాళ్ళను బతికించు అంటూ కూడా ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి చూసి అందరూ కూడా నిజంగా చలించిపోతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితిలో మనకు కనిపిస్తోంది. సో వీళ్ళందరూ 7 మత్స్యకారులైతే మనందరికీ తెలిసిందే జూలై 1న వేటకు వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు అనుకున్న దాని ప్రకారం అయితే వాళ్ళు పని పూర్తి చేసుకొని అంటే వేట పూర్తి చేసుకొని నిన్న 3:30 గంటలకి ఇంటికి చేరుకోవాలని చెబుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు 2:30 ప్రాంతంలో కాల్ చేసి కూడా చెప్పారట, మేము దగ్గర దాకా వచ్చేసాము, వస్తున్నాము అని చెప్పేసి. అంటే వాళ్ళు అనుకున్న దాని ప్రకారం అయితే 3:30 నిన్న మధ్యాహ్నం 3:30 గంటల వరకైతే వాళ్ళు ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి. కానీ అక్కడ వాళ్ళ బోటు ఒకేసారి ఒక పెద్ద అల వచ్చి వాళ్ళ బోట్ ఒక స్టోరీనే కంప్లీట్గా చేంజ్ చేసింది అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకో గంటలోనే వాళ్ళు ఇంటికి చేరుకోవాల్సిన సిచ్యువేషన్ అక్కడ. కానీ ఒక గంటలో కంప్లీట్గా పూర్తిగా కథ మారిపోయింది. ఇంకో గంటలో కుటుంబ సభ్యులతోని ఆహ్లాదంగా ఎంతో ఆనందంగా గడపాల్సిన వ్యక్తులు అనుకోకుండా అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు. బోటు ఓనర్ చిన్న అనే వ్యక్తి మాత్రం తీరానికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏం చెబుతున్నాడు అని అంటే, మేము యాజ్ యూజువల్ ఎప్పట్లాగే వెళ్ళాము, కానీ అనుకోకుండా నిన్న మధ్యాహ్నం మేము అందరికీ ఫోన్ చేసి చెప్పాము కుటుంబ సభ్యులకు వస్తున్నామని చెప్పేసి. కానీ అనుకోని ఒక బంగాళాఖాతంలోని ఒక అల్పపీడన ప్రభావంతో ఒక పెద్ద అల వచ్చేసరికి ఆ బోట్ ఒక్కసారిగా బోల్తా పడింది. సో మేము మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా ఈదుతూనే ఉన్నాము, ఆ పడవని పట్టుకొనే ఉన్నాము అని చెబుతూ ఉన్నారు. అతి కష్టమైన పరిస్థితుల్లో చాలా బతకడానికే మేము చాలా కష్టపడ్డాము, మా ప్రాణాలను దక్కించుకొని జస్ట్ బతికుండడానికే మేము ఆ సముద్రంలో చాలా కష్టపడ్డాము అని చెప్తూ ఉన్నాడు. సో అదృష్టవశాత్తు ఈయన ఒకడు ముందుకి కొట్టుకురావటం, వేరే షిప్ వాళ్ళు ఈయనని చూడటం, ఒక లైఫ్ జాకెట్ ఇచ్చి ఆయనని షిప్లోకి కన్వర్ట్ చేసుకొని కాపాడటం, ఈయన అలా ఒడ్డుకి చేరటం అనేది జరిగింది. సో ఒడ్డుకి చేరిన తర్వాత అసలు ఏం జరిగింది అని ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ మరోవైపు వీరు 7 వెళ్ళారు. అప్పలరాజు, బండియా, గరగయ్య, సీతడు, చిన్నయ్య, అలాగే మేడ చిన్నామూరు. ఇంకా ఈ 6 పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది. అసలు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు అని తెలియని పరిస్థితి. ఇంకొక వైపు ఒడిశా తీరం సైడ్ ఏమైనా కొట్టుకొని వెళ్ళుంటుందా వీళ్ళ బోటు అని చెప్పి కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అక్కడ అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే కోస్ట్ గార్డ్, అలాగే నావీ, మెరైన్ పోలీసు, ఫిషరీస్ అధికారులు వీళ్ళందరూ కూడా సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఒక అధునాతన టెక్నాలజీని కూడా మేము ఈ సర్చ్ ఆపరేషన్లో యూజ్ చేస్తాము అని కూడా చెప్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రకృతి సహకరించటం లేదు. అక్కడ ప్రతికూల పరిస్థితుల వల్ల సర్చ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు అని చెప్తున్నారు. దానివల్ల అది నెమ్మదిగా కొనసాగుతుంది, అందుకే వాళ్ళ జాడ తెలుసుకోలేకపోతున్నామని కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులని చూస్తే ఎంత బాధేస్తుందంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఒక భార్య చెప్తూ ఉంది, నేను 2 చిన్న పిల్లలతో ఉన్నాను, అసలు నాకేంటి పరిస్థితి, నాకు 7 నెలల బాబున్నాడు, నాకు ఎవరు దిక్కు ఇప్పుడు అని చెప్పి ఏడుస్తున్నారు. నిజంగా వాళ్ళందరి రోదనలు వింటూ ఉంటే మనకి కూడా కన్నీళ్ళు వస్తాయి. అలా ఉంది. వాళ్ళు అసలు తిండి తిప్పలు లేకుండా అక్కడ తీరం వెంట కూర్చొని ఎదురు చూస్తున్నారు. గంగమ్మ తల్లి మా వాళ్ళని సురక్షితంగా ఒడ్డుకు చేర్చు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ రోదనలన్నీ కూడా మిన్నంటుతున్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఇక్కడ భీమిలి, గంగవరం నుండి అయితే పుడిమిడక తీరం వరకు అయితే ఇప్పుడు ఈ గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నట్టుగా మనకి తెలుస్తోంది. సో ఈ సర్చ్ ఆపరేషన్కి సంబంధించి, బాధితులకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, అలాగే అనిత గారు పర్యవేక్షిస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. సో తొందరగా ఈ సర్చ్ ఆపరేషన్కి ప్రకృతి సహకరించి, ముఖ్యంగా ఎందుకంటే
అక్కడ వాతావరణం సహకరించట్లేదు అని చెప్తూ ఉన్నారు. అక్కడ గాలింపు చర్యలు అందుకే నత్తనడకన సాగుతున్నాయని చెప్తున్నారు. సో ప్రకృతి తొందరగా సహకరించి మిగతా 6 జాడ తెలిస్తే బాగుండు అని మనమందరం కూడా కోరుకుందాం. మరోవైపు ఇదంతా ఒకవైపు, ఇంకోవైపు అనకాపల్లి జిల్లాలో రేవు పోలవరం దగ్గర అయితే ఇంకొక బోటు బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. దురదృష్టవశాత్తు ఈ ఘటనలో అయితే సింహాద్రి అనే మత్స్యకారుడైతే మృతి చెందాడు. సో ఈరోజు తెల్లవారుజామున ఒక 4 మత్స్యకారులైతే సముద్రంలో వేటకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా అలల కారణంగా, అలలు ఎగసి పడటం కారణంగా సింహాద్రి అనే ఒక మత్స్యకారుడు మృతి చెంది బంగారమ్మ పోలెం తీరానికైతే మృతదేహం కొట్టుకొచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. సో మిగతా 3 అయితే సురక్షితంగా ఉన్నట్లు మనకి తెలుస్తోంది. సో ఈ 3లాగే అక్కడ కూడా ఒక 6 అసలు ఎక్కడున్నారు, ఏంటి, వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా, అట్లీస్ట్ సురక్షితంగా ఉన్నారా లేదా అని ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు వాళ్ళకి, కుటుంబ సభ్యులకి, అందరూ కూడా అక్కడ కూర్చొని వాళ్ళ రోదనలు మిన్నంటుతున్నాయి. నిజంగా అది చూసిన ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్ళు ఆగవు, అంతటి ఆవేదన అది. ఎందుకంటే అసలు బతికున్నారా తెలియదు, తిరిగి వస్తారా తెలియదు, రారా తెలియదు, ఏమైపోయారో తెలియదు. అసలు వాళ్ళ మానసిక పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మనకు కూడా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి ఒక అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి అది. సో అధికారులందరూ కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేసి ప్రకృతి సహకరించి వాళ్ళ 6 జాడ కూడా తెలియాలని చెప్పేసి మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. 2 గంటలకి 12:30 పొలాసి జరిగిపోతున్నాం. జరిగిపోతుండగా అంటే 10 మైళ్ళు ఉంది, వాళ్ళ అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం గాలి ఎత్తుకుంటాను. ఈ ఆట కూడా అయిపోయింది. చేతుండగా 1:07 అయింది అనుకున్నాం. వెళ్ళిన వచ్చిన వెంటనే తెరబడిపోయింది. తెరబడిపోయిన వెంటనే 7కి వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. మళ్ళీ బోర్డు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చు ఇచ్చాము. ఒక పెద్దానికి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు పెట్టుకొని ఉన్నాం. ఎలా ఈదుకోవడము, అటు వెళ్ళడం, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగే మధ్యలో మేము 11 గంటలు అవుతాం మనిషి. నేను ఏదైనా రా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏది చేసింది కదా నేను చెప్పుకుంటారా ఏదైనా జరిగేటప్పుడు మళ్ళీ చచ్చిపోయాను సార్. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద నీటం చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నా కాళ్ళు కడప తెరబడిపోయినాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఇది వస్తున్నాను కావాలి, సిప్కాడికి వెళ్ళాలి, ఒడిసిక్కు ఉంది. మనం ఈ 3 ఏదైనా పోతాను. ఏదైనా పోతే మరి చచ్చిపోతానా సిప్పు కానీ దొక్కకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడిన యాంకర్ పడిన వాడు దొరికింది. యాంకర్ గాలి ఉంది కదా, దాటి మళ్ళీ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయాను అన్నా 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 నేను ప్రాబ్లం జాకెట్ చూసాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే 3 శాతం నాకు చెట్టు తెలియలేదు. అంతేనా నేను అన్నయ్య నమస్కారం. నన్ను ఆస్తి అంత కాదు అసలు మొత్తం 7 చనిపోయాను. మా అన్నయ్యలు ఉన్నాను, మా అన్నయ్య పిల్లలు అందరూ దగ్గరలే. నా జీవితం ఇలా పోతుంది అంతేనండి.